ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తనకు తానే బందీ అయ్యారని, చెల్లపల్లి జైలుకు ఫామ్ హౌస్ కు తేడా లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదని తెలియగానే తాను స్పందించానని తెలిపారు. తెలంగాణలో రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీహార్ తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక రావచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తనకు తానే బందీ అయ్యారని, చెల్లపల్లి జైలుకు ఫామ్ హౌస్ కి తేడా లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదని తెలియగానే తాను స్పందించానని తెలిపారు. తెలంగాణలో రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీహార్ తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక రావచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలపైన మాట్లాడడం జరిగింది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళినా, చెల్లపల్లి జైలుకి వెళ్ళినా తేడా ఏముంటుంది, రెండు ఒకటే అని చెప్పేసి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజల అధికారంలో మీకు దించి గత ప్రభుత్వ వైఫల్యాలకు శిక్షను కూడా విధించారు. దీంతో ఆయన అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. పొలిటీషియన్ లాంటి వారికి ఇంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందని చెప్పేసి ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ అనేది కూడా పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. చెల్లపల్లి జైల్లో కూడా పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. రెండింటికి పెద్ద తేడా అనేది ఉండదు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ ఫామ్ హౌస్ మాత్రం అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారు. అందుకే ఫామ్ హౌస్ కి అట్లనే ఇక్కడ జైలుకి కూడా విజిటర్స్ అనే వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు. సేమ్ రెండింటికి కూడా సేమ్ ఉంటుంది, అందులో ఎటువంటి తేడా అనేది కూడా లేదు. నేను ఆయనను జైల్లో ఎందుకు వస్తాను, అతనే స్వీయ నియంత్రణగా జైలు లాంటి ఫామ్ హౌస్ లో కూడా గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ కేసీఆర్ ను ఓడించడం ఆయనకు విధించిన పెద్ద శిక్ష. సో దానికంటే పెద్ద శిక్ష అనేది కూడా ఏమీ ఉండబోదు. నేను ఎందుకు విద్వేష రాజకీయాలు చేస్తాను, అటువంటి రాజకీయాలను నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించాను. విద్వేష రాజకీయాలు చేయడం నా అభిమతం కూడా కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దుప్పటి కప్పుకొని పడుకున్న ప్రజలు రెండోసారి కాంగ్రెస్ ని గెలిపిస్తారు. ఇలాంటి ప్రతికార రాజకీయాలు చేస్తే అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలో అది చూసుకుంటే రెండోసారి అధికారంలోకి రావడం అనేది ఈజీగా ఉంటుంది. ఇతరుల ఇంటి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉంటే అధికారం తానంతట తాను అదే వస్తుందని చెప్పేసి కేటీఆర్ నుంచి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలన్నిటి కూడా వస్తాయనుకునే భావిస్తున్నాను. బీఆర్ఎస్ లో నైతిక విజయం అంటే నైతికత అనేది కూడా ఆత్మహత్య చేస్తుంది. అసలు నైతిక విజయం అనే పదాన్ని వాడే బీఆర్ఎస్ అర్హత అనేది కూడా లేదు అని చెప్పి చెప్తూనే రాహుల్ గాంధీ ఈరోజు ముఖ్యమైన అంశాలపై మాట్లాడతామని చెప్తే నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఉపరాష్ట్రపతి పదవికి బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళ అర్హులు, అందులో ఎటువంటి ఆలోచన అనేది కూడా లేదు అని చెప్పేసి చెప్తూనే రెండోసారి ఈజీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము ఎటువంటి ప్రతీకార రాజకీయాలు కానీ విపక్ష నేతలపై కేసులు పెట్టడం కానీ చెయ్యము అని చెప్పేసి ఈ సందర్భంగా జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.